వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. అనగనగా సుందరీపురంలో నివసించే రమణమ్మ మహా గయ్యాలిది. ఆమె కోడలు వసంత మాత్రం చాలా మంచిది. కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో అని రమణమ్మకు విపరీతమైన అనుమానం ఉండేది. అందుకే మాటి మాటికి వంటింట్లోకి వచ్చి కోడలు తనకి పెట్టకుండా రుచికరమైన వంటలు తింటుందేమో అని మాటి మాటికి గమనిస్తుండేది. ఒకరోజు వసంత పక్కింటి ఆవిడతో మాట్లాడుతుండగా ఆవిడ పుల్లని దోశలు చేసుకొని ఎర్రని కారంతో నంజుకొని తింటుంటే భలే ఉంటుంది తెలుసా అని వసంతతో అన్నది. అప్పటి నుండి వసంతకు కూడా పుల్లని దోశలు వేసుకొని ఎర్రని కారంతో నంజుకొని తినాలని కోరిక కలిగింది. దాంతో వసంత ఒకరోజు ఎర్ర కారం తయారు చేసుకుని దోశల కోసం పిండి రుబ్బి పక్కన పెట్టుకుంది. తీరా దోశ వేసుకుందామని పెనం మీద పిండిపోయగానే సుయ్యి సుయ్యమని శబ్దం వచ్చింది. శబ్దం విని రమణమ్మ గబగబా వంటింట్లోకి వచ్చి అమ్మో అమ్మో నాకు తెలియకుండా దోశలు వేసుకుని తింటున్నావంటే అంటూ తిట్ల వర్షం కురిపించింది. గబగబా ఆ దోశలన్నీ తానే వేసుకుని ఎర్రని కారంతో కడుపు నిండా తిన్నది రమణమ్మ. వసంతకు ఏడ్పొక్కటే తక్కువ. అయినా సరే పుల్లని దోశలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది. 4 రోజుల తర్వాత మళ్ళీ ఎర్ర కారం చేసి పెట్టుకుని దోశల పిండి రుబ్బి పెట్టుకుంది వసంత. పెనం మీద నుంచి సుయ్యి అనే శబ్దం రాగానే రమణమ్మ పరుగు పరుగున వంటింట్లోకి వచ్చింది. అబ్బే దోశలు కాదు అత్తమ్మ, పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అని నీటిని చల్లి చూపించింది వసంత. రమణమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది. 2-3 సార్లు అలాగే చేయడంతో దీనికి పెనం కాలింది లేంది నీళ్లు చల్లితే తప్ప తెలియడం లేదు. అదే నేనైతేనా చూపులతోనే కనిపెట్టేదాన్ని అనుకుంది రమణమ్మ. మళ్ళీ సుయ్యమని శబ్దం వచ్చినా రమణమ్మ రాలేదు. దాంతో వసంత హాయిగా దోశలు వేసుకొని కడుపు నిండా తిన్నది. ఇక ఆ తర్వాత నుండి ఎప్పుడు దోశలు తినాలనిపించినా అలాగే చేసేది వసంత. ఈ కథ నుండి గ్రహించాల్సిన నీతి ఏమిటంటే మనల్ని బాధపెట్టే వాళ్ళ నుంచి చిన్న చిన్న ఉపాయాలతో తప్పించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.